హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు చూసిన టెక్ న్యూస్ కాదు, ఇవి రాబోయే రోజుల్లో మన జీవితం పూర్తిగా మార్చేసే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అప్డేట్స్. ఏఐ నుంచి బ్యాటరీస్ వరకు, ఇంటర్నెట్ నుంచి మెడికల్ టెక్ వరకు ఈరోజు మనం 5 కొత్త టెక్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి దాకా చూడండి. మీ ఫేవరెట్ టెక్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఈవీలకు గేమ్ చేంజర్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్తుంది. పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్ అండ్ సేఫ్టీ గురించి. ఇక్కడే సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వస్తున్నాయి. ఇవి ప్రజెంట్ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 2x ఎక్కువ రేంజ్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఛార్జింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్, బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా చాలా తక్కువ ఛాన్సెస్లో ఉంటుందని చెప్తున్నారు. టొయోటో, సామ్సంగ్, BMW లాంటి కంపెనీలు 2026 to 2027లో ఈ బ్యాటరీలను మార్కెట్లకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి. సో అది కానీ జరిగింది అనుకోండి, మనకి కార్లకి అండ్ మొబైల్ ఫోన్లకి సూపర్గా ఉంటుంది అన్నమాట. సో దీని ఉపయోగాలు ఏంటంటే, ఇవి కార్లు 800 నుంచి 10K రేంజ్ వరకు ఇవ్వగలవు అన్నమాట. అండ్ మొబైల్ ఫోన్స్ 2 days వాడినా కూడా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ ఓవర్ ఈటింగ్ ప్రాబ్లం చాలా తగ్గుతుంది. సెకండ్, ఏఐ పర్సనల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం ఏఐ అంటే ChatGPT, జెమినీ లాంటి యాప్స్ మాత్రమే చూసాం. కానీ రాబోయేది ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీ ఫోన్, ల్యాప్టాప్, కార్ అన్నిటికీ ఒకే ఏఐ కంట్రోల్ చేస్తుందన్నమాట. మీ రొటీన్ నేర్చుకుంటుంది. మీ ఈమెయిల్స్, కాల్స్, మీటింగ్స్ ఆటోమేటిక్గా మేనేజ్ చేస్తుంది. మీరు అడగక ముందే అవసరం ఏంటో అది ముందే తెలుసుకుంటుంది. సో దీని ఉపయోగాలు ఏంటంటే, బిజినెస్ పీపుల్స్కి టైం సేవ్ చేస్తుంది, స్టూడెంట్స్కి స్మార్ట్ లెర్నింగ్ నేర్పిస్తుంది అండ్ ఎల్డర్స్ పీపుల్స్కి అయితే వాయిస్ బేస్డ్ కంట్రోల్ ద్వారా సో వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నిజంగా మన డిజిటల్ లైఫ్కి ఒక బ్రెయిన్ అవుతుంది. థర్డ్, సాటిలైట్ టు ఫోన్ ఇంటర్నెట్. అంటే నో టవర్ అవసరం లేదు. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అంటే మొబైల్ టవర్ కావాలి, కానీ కొత్త టెక్ ఏమిటంటే శాటిలైట్ టు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ. సో యాపిల్, స్పేస్ X, గూగుల్ ఈ టెక్ మీద ప్రజెంట్ వర్క్ చేస్తున్నాయి. ఎటువంటి టవర్ లేకుండా, అంటే వితౌట్ టవర్ లేకుండా స్మార్ట్ ఫోన్స్ నేరుగా శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా మీకు ఇంటర్నెట్ లేదు అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో దీని ఉపయోగాలు ఏంటంటే, మీరు ఫారెస్ట్ వెళ్ళినా, మౌంటైన్స్కి వెళ్ళినా, రూరల్ విలేజెస్లో కూడా ఇంటర్నెట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కాల్స్ అండ్ మెసేజెస్ ట్రావెల్స్ చేసే వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో అయితే నో నెట్వర్క్ అనే మాట ఎప్పుడు చెప్పరు. ఫోర్త్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే మైండ్ కంట్రోల్ టెక్. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, రియల్ టెక్నాలజీ. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ని కంప్యూటర్ అర్థం చేసుకోవడం. న్యూరోలింక్, సింక్రోన్ లాంటి కంపెనీలు మానవ మెదడును నేరుగా మిషన్స్తో కనెక్ట్ చేస్తున్నాయి. సో దీని ఉపయోగాలు ఏంటంటే, ప్యారలైజ్డ్ పేషెంట్స్ నడవగలడం అండ్ టైపింగ్ వితౌట్ కీబోర్డ్ అండ్ గేమింగ్ చేయడం, విఆర్లో మైండ్ కంట్రోల్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఎథిక్స్కి, ప్రైవసీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఫిఫ్త్ వన్, స్మార్ట్ సిటీస్ పవర్డ్ బై ఏఐ అండ్ IoT. ఫ్యూచర్ సిటీస్ ఎలా ఉండబోతున్నాయంటే, ట్రాఫిక్ లైట్స్ అన్నీ మనకు ఏఐ కంట్రోల్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే స్మార్ట్ మీటర్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తారు అండ్ వాటర్ యూసేజ్ ఆటో మానిటరింగ్ అవుతూనే ఉంటాయి. గార్బేజ్ కలెక్షన్ రోబోట్స్ వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో ఇవి ప్రజెంట్ దుబాయ్, సింగపూర్, సౌత్ కొరియా ఇప్పటికే స్మార్ట్ సిటీస్ వైపు వెళ్తూనే ఉంది. సో దీని ఉపయోగాలు, ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కంట్రోల్లో ఉంటాయి, పొల్యూషన్ తగ్గుతుంది అండ్ పబ్లిక్ సేఫ్టీ పెరుగుతుంది. ఇండియాలో కూడా ఇది నెక్స్ట్ 10 yearsలో ఇది రియాలిటీ అవుతుంది. ఇవే ఫ్రెండ్స్ మన ఫ్యూచర్లో మార్చబోయే 5 టెక్ జనరేషన్ టెక్నాలజీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టెక్ ఎక్కువ నచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.